శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 15వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటు పనికిరాదు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. మనోధైర్యంతో ముందుకు నడుస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఆనందపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి బోరుట లభిస్తుంది. సేవా కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. పాత రుణాలను తీర్చగలుగుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహమున నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగమున వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు తొలగిన కలహాలు తొలగిన అదేవిధంగా ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేస్తారు. మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. కాలాన్ని
సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం ఏర్పడుతుంది. వివాదాలు కొలుక్కి వస్తాయి. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ధన్యవాదములు.